సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఎల్ఎస్జీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో మరొకసారి నిన్న వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగించాడు. తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్కి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. వైభవ్ బ్యాటింగ్కి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇంపార్టెంట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపు సాధించింది, అది కూడా కేవలం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ప్రదర్శనతోటి. అండ్ రికార్డ్స్ కూడా కొన్ని బ్రేక్ చేసినట్టు కనపడుతుంది చిచ్చర పిడుగు. సో ఎలా చూడొచ్చు అంటారు తన బ్యాటింగ్ని? ఈజ్ అబ్సల్యూట్లీ ఫినామినల్ సాయి. ఎందుకంటే ఇలాంటి ఒక ప్లేయర్ అంటే మనం మొన్నటి దాకా ఏమనుకున్నామంటే ఏదో ఒక మెరుపులా మెరుస్తాడేమో, కొన్నిసార్లు బాగా ఆడతాడు, కానీ ఇంత కంటిన్యూస్గా హీ హెస్ బీన్ ప్లేయింగ్ సో వెల్. ఈ ఐపీఎల్ సీజన్ అంతా కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. మంచి మంచి బౌలర్స్ని ఫేస్ చేస్తున్నాడు. ఎవరిని కేర్ చేయట్లేదు. ఈజ్ నాట్ కేరింగ్ ఫర్ ది రెప్యుటేషన్ ఆఫ్ దోస్ బౌలర్స్. అంతేకాకుండా అతను ప్రెషర్ తట్టుకొని ఆడిన ఇన్నింగ్స్, ఇప్పటివరకు అతను బౌలర్ అని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 2 సెంచరీలు చేశాడు, సుడిగాలి వేగంతో చేశాడు అవి. కానీ నిన్నటి మ్యాచ్లో అతను ఆడిన ఇన్నింగ్స్ అది అంత అతని రెగ్యులర్ స్టైల్ ఇన్నింగ్స్ కాదు అది. అంటే ఇది కూడా చాలా వేగంగా చేసి స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ చేశాడు. అతను చూపించిన మెచ్యూరిటీ, ఆ ప్రెషర్ సిచ్యుయేషన్ 221 చేజ్ చేస్తూ ఆ చేజ్ని అతను కంప్లీట్ చేయడం, టోటల్గా మ్యాచ్ని తన కంట్రోల్లో తీసుకోవడం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఇంగ్లీష్లో ఒక మాట వాడతాం, ఓల్డ్ హెడ్ ఆన్ అండ్ యంగ్ షోల్డర్స్ అని చెప్పి. సో అతను హీఈస్ హ్యావింగ్ దట్ ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్. సో అంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ, ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా అంత రెస్పాన్సిబుల్గా ఆడడం. సో అతనికి వాళ్ళ కోచ్ చెప్పింది బహుశా ఏంటంటే, నువ్వు ఎక్కువసేపు నువ్వు నిలబడితే ఖచ్చితంగా టార్గెట్ మనం రీచ్ కావాలి. టార్గెట్ ఈజ్ డిఫికల్ట్ టార్గెట్, 200+ టార్గెట్ ఎక్కడైనా సరే డిఫికల్ట్ టార్గెట్. కానీ నువ్వు ఉంటే ఆ చేసి కంప్లీట్ చేస్తావంటే రెగ్యులర్గా అతను ఆడే స్టైల్లో కాకుండా కొంత రిస్క్ తగ్గించి మరీ ఆడాడు. అండ్ హీ అచీవ్డ్ దట్ టార్గెట్. అలాగే సిక్స్ల రికార్డు కూడా ఈ సీజన్లో ఎవరు కొట్టనటువంటి సిక్సెస్ ఇండియా ప్లేయర్లలో తను సాధించాడు. ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం టోటల్ రికార్డు కూడా కొడతాడేమో అనిపిస్తుంది. సో సిక్స్లకు పెట్టింది పేరు అన్నట్టుగా మారిపోయాడు వైభవ్ సూర్యవంశీ. ఏం టెక్నిక్ అంటారు వైభవ్ది ఇంత ఈజీగా సిక్స్లు కొట్టడానికి? ఇప్పటికి 53 సిక్స్లు కొట్టాడు. మీరు అన్నట్టు క్రిస్ గేల్ రికార్డు ఒకటి ఉంది, 2013లోనే ఎప్పుడో క్రిస్ గేల్ ఇంకా ఎక్కువ 60కి పైగా సిక్స్లు కొట్టాడు. సో ఈ సిక్సర్ల రికార్డు, ఇవన్నీ రికార్డుల గురించి నేనైతే మాట్లాడను. మీరు అన్నట్టు సిక్సర్లు అతను కొట్టడానికి కారణం ఏంటంటే 2, హీ హాస్ గాట్ పవర్. ఓ 15 ఏళ్ళ కుర్రాడికి అంత పవర్ ఎలా ఉందంటే అదే కదా స్పెషాలిటీ. పవర్ ఉంది అతని దగ్గర, ఆ టైమింగ్ కూడా ఉంది, ఆ ధైర్యం ఉంది. అన్నిటికంటే కావాల్సింది ఆ ధైర్యం, ఆ ఫియర్లెస్నెస్. ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఒక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. కానీ యంగ్స్టర్స్లో ఏంటంటే ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు. సో యంగ్స్టర్స్ ఒక కార్ నడిపినా, బైక్ నడిపినా, వాళ్ళు నడిపేంత వేగంగా పెద్దవాళ్ళు నడపలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు. సో చాలా దూకుడుగా వెళ్ళిపోతారు. సో అలాంటి ఆ ఫియర్లెస్నెస్, ఆ టైమింగ్ అండ్ అతనికి ఉన్న పవర్, ఆ చిన్న ఏజ్లోనే అతని షోల్డర్స్లో ఉన్న పవర్, ఇవన్నీ కలిపి అతను అంత బిగ్ సిక్సర్స్ కొడుతున్నాడు. అతను ఎక్కువగా లెగ్ సైడ్లోనే ఆడతాడని చెప్పి ఒక ఫీలింగ్ కలిగింది చాలామంది, కానీ లెగ్ సైడ్లో కాదు. నిన్న మ్యాచ్లో ఆఫ్ సైడ్లో కూడా మంచి సిక్స్లు కొట్టాడు. స్ట్రైట్గా కొడతాడు, స్క్వేర్ బౌండరీస్ కొడతాడు. సో హీ హాస్ గాట్ ఆల్ ద షాట్స్ ఇన్ ద బుక్. రాబోయే రోజుల్లో ఇంకా వైభవ్ సూర్యవంశీ నుంచి ఎలాంటి ఇన్నింగ్స్ మనం చూసే అవకాశం ఉంది? ఇప్పుడు ఇండియా టీం కూడా ఆడేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి, సో తనని మన ఫ్యూచర్లో ఏ రకంగా చూసే అవకాశం ఉంది? శ్రీలంక వెళ్తున్న ఇండియా ఏ టీంకి అతను సెలెక్ట్ చేశారు, కానీ అతని ప్రోగ్రెస్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి బీసీసీఐ కానీ మన క్రికెట్ పెద్దలు కానీ. ఎందుకంటే అర్జెంటుగా అతను తెర మీద తేవాల్సిన అవసరం ఏం లేదు. మెల్లగా ఇండియా ఏ ద్వారా తర్వాత మెల్లగా అతన్ని, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా మనకి వరల్డ్ కప్స్ అవి ఏం లేవు. సో అతను జాగ్రత్తగా అతని కెరియర్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే చాలా తొందరపడి అతన్ని లైమ్లైట్లోకి, మరి ఇప్పటికే చాలా లైమ్లైట్లో ఉన్నాడు, బోల్డంత మనీ ఉంది అతని దగ్గర, చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంది. దానివల్ల అతను స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది ఇలాంటి టీనేజ్ బర్న్అవుట్స్ మనం టెన్నిస్లో కానీ, ఫుట్బాల్లో కానీ, క్రికెట్లో కానీ చూస్తూనే ఉంటాం. సో అతని కెరియర్, అతను ఇంత ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, ఒక గిఫ్టెడ్ క్రికెటర్, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అని మనం అనుకుంటున్నప్పుడు అతని కెరియర్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం బీసీసీఐ మీద ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అదే వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్నటువంటి బీభత్సం ఇది ఈ సీజన్లో. గత సీజన్లోనే మెరిసాడు అనుకుంటే ఈ సీజన్లో కన్సిస్టెన్సీగా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కూడా మారిపోతున్నాడు. చూడాలి, మిగతా ఇంకొక మ్యాచ్ ఉంది, అందులో క్వాలిఫై అయితే ప్లే ఆఫ్స్ కూడా వెళ్తారు కాబట్టి మిగతా మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడు వైభవ్ అనేది వేచి చూద్దాం.